ఆ రామానుజంగాన్ని గాడు గీడు అని మాట్లాడితే గుడ్డు పగిలిపోతుంది. నేను మగాడిని, మంచి కత్తి లాంటి ఫిగర్ కనబడుతుంది. ధర్మం కోసం ప్రాణాలు ఇవ్వటానికి నిలబడ్డ మాట. నా ధర్మం గురించి అడ్డగోలుగా మాట్లాడితే నేను పాషండున్నైతే చెప్పు దెబ్బ కొడతా. నా వాడు ఇదే మాట మాట్లాడితే చావు దెబ్బ కొడతానికి నేను వెనకాను. తప్పు నాన్న, హిందుత్వాన్ని తొక్కే శక్తి ఎవడికి వద్దు నాన్న. తప్ప నీ మామ చెప్పిందిరా. దౌర్భాగ్య సనాతన ధర్మానికి నిత్యం ప్రమాదాలు పొంచి ఉంటూనే ఉన్నాయి. వాడు మైకు పట్టుకొని సైకిల్ వేసుకొని మాట్లాడాడే అనుకో, వచ్చేటప్పుడు ఒక టీ ఇచ్చి పంపి. ఒక టీ కాదురా, ఒక్కటిచ్చి పంపిస్తాం. ఎందుకో తెలుసా? యూకే నుంచి తరిమేస్తున్నారు, యుఎస్ నుంచి తరిమేస్తున్నారు. సీరియస్లీ అన్ని కంట్రీస్ గుండాలరా మాట మాట్లాడుకోవడానికి. యూకే నుంచి అక్కడున్న క్రిస్టియన్స్ ని తొరకోళ్ళు వచ్చి ఆక్రమించుకుని మొత్తం తన్ని తరిమేస్తున్నారు. మీకు నా చేయని తెచ్చా, మీరు నాకు చేయి పట్టుకున్నారు. నాకు మీకు వ్యత్యాసం లేదు అన్నది మీ స్పర్శతో నాకు అర్థమైంది. కానీ చిన్న జీయర్ స్వామి అనే ఒక వ్యక్తి, నేను చాలా పచ్చిగా మాట్లాడతా, ఎడిట్ చేయకూడదు. పచ్చిగా మాట్లాడాలి. మీరు మాట్లాడరా లుచ్చాగా మాట్లాడు. మీరు కూడా ఎడిట్ చేయకూడదు. మనిషిని కనీసం కాలు కూడా తాకనివ్వని ఇట్లా గంతులు వేసుకుంటారు. అట్లా ఏంటి అంటే మనుషులకి మనుషుల మధ్య అంతర్యాలు ఎక్కడి నుంచి వచ్చేసారు? నాన్న నేను ఇప్పుడు నువ్వు నన్ను అడిగావు కదా, నేను దీనికి సమాధానం చెప్తా. కానీ ఇప్పుడు నేను చెప్పేవి కష్టం అనిపించవచ్చు, కోపం తెప్పించవచ్చు, కామెంట్స్ లో నన్ను దొంగ ముండా కొడుకు అని కూడా తిట్టచ్చు కాక. ఐ డోంట్ కేర్. కామెంట్స్ లో ఏంట్రా, ఫోన్లే వస్తాయి చూడు. ఇప్పుడు ఫోన్లే వస్తాయి చూడు. నేను కేర్ చెయ్యను. కానీ నేను ఒకటి అడుగుతా, కాషాయం అంటే ఏంటి? నాకు తెలియదు సార్. అది సన్యసత్వం. సన్నిసత్వం నీ పాడేం కాదు. కాషాయం అంటే త్యాగానికి గుర్తు. సన్యాసులు కాషాయాన్ని ధరించడానికి కారణం మేము త్యాగానికి సిద్ధంగా ఉన్నామని. ఎందుకంటే సనాతన ధర్మం యొక్క మూల సూత్రమే త్యాగేనైకే అమృతత్వ మానుషు. త్యాగము ద్వారా మాత్రమే అమృతత్వాన్ని పొందగలుగుతాము అని ఉపనిషత్తు చెప్తుంది. కాబట్టి ఆ త్యాగానికి గుర్తు కాషాయం. కాబట్టి ఎందుకు త్యాగానికి గుర్తు కాషాయం అంటే, కాషాయం అనేది ఉదయిస్తున్న అస్తమిస్తున్న సూర్యుడి యొక్క అరుణారుణ కాంతుల్లోంచి పుట్టుకొచ్చిన రంగు. నీచుడు. ఆశ్రమవాసం అంటే ఊరి చివరకెళ్ళి పాక వేసుకొని జీవితాన్ని తాను పెంచిన మొక్కలతో, తాను పండించిన కూరగాయలతో తను భుజిస్తూ, తను బ్రతుకుతూ, తన జీవితంలో సన్యాసత్వం, ఆశ్రమవాసం ఖచ్చితంగా అనుసరించేవాడు సన్యాసి అంట. ఓర సన్యాసి. సన్యాసత్వం గురించి తెలిసిన వాడికి లాగా మాట్లాడుతున్నాం. అసలు బ్రహ్మచారి అంటే ఎవడు, సన్యాసి అంటే ఎవడు, యతి అంటే ఎవడు, పరమహంస అంటే ఎవడు, పరమహంస పరివ్రాజకుడు అంటే ఎవరు, అవధూత అంటే ఎవరు? నీ బతుక్కి ఏదన్నా అవగాహన ఉందా? నువ్వు సన్యాస నియమాల గురించి చెప్తున్నావు. ఒక్కసారి ఉపనిషత్తులు సన్యాసాష్టమ ధర్మాల గురించి, సన్యాసి నియమాల గురించి ఏం చెప్తున్నాయో చూడు. పైగా ఒక సన్యాసి తను పెంచిన మొక్క నుంచి వచ్చిన పండ్లు తినాలి అని చెప్పారట. ఎక్కడ్రా చెప్పారు? అసలు సన్యాసి కర్మాచరణకే దూరంగా ఉండాలని కదా శాస్త్రం చెప్తున్నమాట. అట్లాంటిది సన్యాసం వ్యవసాయం చేసుకుంటూ అంట సన్యాసి భుజించాలట. సన్యాసి భిక్షాటన చేసుకుంటూ కూడా బ్రతకొచ్చు. అర్థమైందా? చేసుకుంటూ కూడా బ్రతకొచ్చు. భిక్షాటన మాత్రమే చేసుకుని బతకాలని ఎక్కడ చెప్పలేదురా నీచుడా. వెళదుంపదేగా. అసలు ఫార్చునర్లు, BMW లేకపోతే ఎవడు రాడు. అమౌంట్లు కట్టకపోతే దర్శనం ఎవరు, డబ్బులు కట్టకపోతే బయటికి రారు. ఏదైనా ఎక్కడికైనా రావాలి అంటే లక్షల కొమ్మర ఇచ్చాలి. మరి ఏమిటిదంతా? మరి హిందువులు అడగరే? అడుగుతాంరా. వాళ్ళకంటే ముందు నీలాంటి అడ్డగాడిదలను అడుగుతాం. ఈరోజు నువ్వు అంటున్నావు చూసావు, డబ్బులు లేకపోతే దర్శనాలు ఇవ్వరు అని చెప్పేసి. ఎప్పుడన్నా చిన్నజీర స్వామి డబ్బులు లేకుండా దర్శనం ఇవ్వని పెట్టారా బోర్డు ఎక్కడన్నా? నన్ను దర్శనం చేసుకోవాలంటే ఓ 25 లక్షలు డిపాజిట్ పెట్టాలి, లేకపోతే ₹1 కోటి కట్టాలని చెప్పి అడిగారా? పోనీ ఎవరైనా ఇతర ఆమ్నాయి పెట్టాలి వాళ్ళు ఎప్పుడైనా అట్లా పెట్టారా నీకు? ఎప్పుడు కట్టావురా? పైగా నువ్వు ఇంత భవంతులు ఏమిటి, ఫార్చునర్లు లేకపోతే బెంజులు లేకపోతే తిరగరు అంటున్నావు. వాళ్ళు ఫార్చునర్లు వాడినా బెంజులు వాడినా ఎందుకు వాడుతున్నారు తెలుసా? వీలైనంత మందిని కలవటానికి, క్షేత్ర పర్యటనలు చేయటానికే వెళ్తున్నారు అక్కడ. పూర్వకాలంలో అంటే మట్టి రోడ్లు ఉండేవి, ఎడ్ల బళ్ళు ఉండేవి కాబట్టి అలా తిరుగుతూ వెళ్ళేవాళ్ళు. ఈ రోజు అధునాతన సదుపాయాలు వచ్చాయి కాబట్టి ఇంకాస్త ఎక్కువ మందిని ఇంటరాక్ట్ అవటానికి వాహనాలు కూడా వాడుతున్నారు. అవకాశాలు లేని రోజుల్లో పర్యటనలు చేసుకుంటూ తిరిగారు. ఈ రోజు అవకాశం ఉందిగా. 100 మందిని కలిసే సమయంలో 10,000 మందిని కలవటానికి అవకాశం కుదురుతుందిగా. వినియోగించుకుంటున్నారు.
దానిలో తప్పేముంది? దాన్ని కూడా నువ్వు తప్పు పడుతున్నావు అంటే సన్యాసులు ఎక్కడా తిరగటానికి లేకుండా చేసి, సన్యాసులకి గౌరవ మర్యాదలు దక్కకుండా చేసి, సన్యాసి వ్యవస్థని దెబ్బతీసేస్తే సనాతన ధర్మాన్ని కూడా దెబ్బతీయొచ్చని కుట్రకి నువ్వు తోడవుతున్నట్టు నీకు అనిపించట్లేదా? కోర్స్ నువ్వు కూడా ఆ కుట్రలో భాగమన్న విషయం నాకు అర్థమవుతా ఉంది. అయితే జనాలందరికీ కూడా అర్థమయ్యేలాగా చేయాలి కదా. అనుకూల శత్రువులు అనే పదం చాలా మందికి తెలియదు. వీళ్ళు మనతో చాలా పాజిటివ్ గానే ఉంటారు. నా రాముడు, నా సీతమ్మ అని చించుకుంటాడు. కానీ వీడు మనసులో రాముడు ఉండడు, సీతమ్మ ఉండదు. ఈ పాషండ మతాలు ఇచ్చే పైసలు మాత్రమే ఉంటాయి. అవి తీసుకుని అక్కడ దేవుళ్ళను పొగుడుతూ ఇక్కడ ఆచార్య పురుషుల్ని మాత్రం అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటారు. విందాం ఇంకా. అంటే ఇది కదండి ఆశ్రమవాసం అంటే ఇది కదా, మరి మీరేమిటండి ఇలా ఉన్నారు అని అడగరే? ఎందుకు ఇన్నేసి ఆస్తులు, ఎందుకు ఇంతంత ఆస్తులు? ఆ రామానుజంగాన్ని ఎంత దారుణం. ఏంట్రా వాగో మళ్ళీ చెప్పు. ఆ రామానుజంగాన్ని అరే మాలో మాకు 100 ఉండొచ్చు, ద్వైతులు ఉండొచ్చు, స్మార్తులు ఉండొచ్చు, అద్వైతులు ఉండొచ్చు, విశిష్టాద్వైతులు ఉండొచ్చు. ఏ ఆచార్య పురుషుడి పట్లైనా అమర్యాదగా వ్యవహరించిన రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, శంకరాచార్యులు, వల్లభాచార్యులు, నింబార్కుడు, ఇంకెవరైనా శైవ సాంప్రదాయానికి సంబంధించిన పీఠాధిపతుల గురించి కానీ, ఆమ్నాయ పీఠాల గురించి కానీ గాడు గీడు అని మాట్లాడితే గుడ్డు పగిలిపోద్ది. ఎంత దారుణంగా అవమానిస్తున్నారు. గుండె తరుక్కుపోతోంది నాన్న. ప్రతివాడు ముడ్డి చూపించడం, ఫోటో దిగడం, ముడ్డి చూపించడం, ఫోటో, అదే సెల్ఫీ. చేతులెత్తి దండం పెట్టాల్సిన ఆ మహానుభావుడు రామానుజంకి ముడ్డి చూపించి ఫోటోలు దిగి ఎంత అవమానిస్తున్నారు నాన్న. దేన్ని అవమానం కింద భావించాలో, దేన్ని సన్మానంగా భావించాలో తెలియని నీలాంటి ఎరుపుగాడు ఇలా మాట్లాడుతున్నాడని తెలిస్తే నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదురా. ఒక వ్యక్తితో నేను సెల్ఫీ దిగుతున్నాను అంటే ఆ వ్యక్తి పట్ల ఉన్న గౌరవం, ఆ వ్యక్తిని చూసి నాకు గర్వం. నేను ఇలాంటి వ్యక్తితో ఫోటో దిగాను అని చూపించుకోవటం కోసం దిగుతా. అంతేగాని చూసావా నేను నీకు ముడ్డి చూపిస్తున్నా అని సెల్ఫీ తీసుకోవట్లేదురా దరిద్రుడా. రామానుజాచార్యుల వారి విగ్రహం దగ్గర ఫోటోలు దిగుతున్నారు అంటే 216 అడుగుల విగ్రహం దగ్గర నేను ఫోటో దిగుతున్నాను, నేను ఈ క్షేత్రాన్ని దర్శించాను అని ఇంకో 10 మందికి చెప్పుకోవటం కోసం తప్ప అది రామానుజుల వారికి అవమానం కాదు. రామానుజుల వారిని అవమానించే ఉద్దేశం ఆ దిగే వాళ్ళకు కూడా లేదు. రామానుజాచార్యుల వారినే కాదు, శంకరాచార్యుల వారినే కాదు, ఏ ఆచార్య పురుషుణ్ణి కూడా నిజమైన హిందువు ఎవడో కూడా అవమానించడు. అంతెందుకు, మేము గుడికి వెళ్తే ఒక అర్చక స్వామి ఆయనకి కూడా పాదాలకు నమస్కారం పెడతాం. పాదాలకు నమస్కారం పెట్టేటప్పుడు వంగుతున్నామంటే వెనకాలన్న వాహనానికో, ధ్వజస్తంభానికో, లేకపోతే ఇతర పరివార దేవతలను అవమానిస్తున్నట్టు అని ఫీల్ అవుతామా? లేదుగా. భూమికి సాష్టాంగం చేయాలని భూమి మీద పడుకుంటే ఆకాశానికి పృష్ఠం చూపించాం కాబట్టి ఆకాశాన్ని అవమానించేట ఉద్దరా? ఆకాశం మీద ఉమ్మూస్తే అది నీ మొహం మీద పడుద్దని నీకు కూడా తెలుసు కదా. తెలిసి కూడా ఇప్పుడు ఉమ్మూసే ప్రయత్నం చేసావు. అది నీ ముఖం నీ నోట్లోనే వచ్చి పడింది కదరా నీ కృష్ణుడా. ఎంతవరకు ధర్మం నాన్న? మరి హైందవులం, హిందూ సాంప్రదాయం, హిందూ మతం అని తిరిగే పందికొక్కులకి కనిపించట్లేదా? అరే ఊరకుక్క, ఎవరినరా పందికొక్క అంది నువ్వు? ఊరకుక్క పేర్లు చెప్పి అనరా. నువ్వు మొగ పుట్టక పుట్టుంటే, మనిషి పుట్టక పుట్టుంటే నువ్వు పేరు చెప్పరా. నేను నీ వీడియో ప్లే చేసి చెప్తున్నారా. ఊరకుక్క, నువ్వు మొగ పుట్టక పుట్టుంటే, నువ్వు ఇందాక నేను మగాడిని అన్నావు కదా, నువ్వు మగాడు అనే సర్టిఫికెట్ నీ పెళ్ళామే కనుక ఇచ్చుంటే నువ్వు చెప్పరా పేర్లు. నేను ఆ విధానాల్ని, ఆ పద్ధతుల్ని ఇష్టపడను, విమర్శించను. విమర్శించను అన్నప్పుడు మూసుకుని కూర్చోవాలి. ఇప్పుడు దాకా చేసిందేంటి? విమర్శ అంటారా యదవా. విమర్శ కూడా కాదు నువ్వు చేసింది, దోషనే. అండ్ ఇంకోటి, ఇలా తాకకూడదు అనేది ఒక్క జిఆర్ స్వామి వారి సంప్రదాయం మాత్రమే కాదు. దండ సన్యాసంలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఇలా ఎవరిని పడితే వాళ్ళని తాకరు. అండ్ ఇన్ఫాక్ట్ మేము కూడా వాళ్ళని తాకాలి అనుకోము. కారణం ఏంటంటే వాళ్ళ అనుష్ఠానం గురించి, వాళ్ళ ఆచార నిష్ట గురించి మాకు తెలుసు. వాళ్ళని గౌరవించటం అంటే వాళ్ళు పాటించే ఆచారాన్ని కూడా గౌరవించటమే. అలాంటి గౌరవం ఉన్నప్పుడే మేము వాళ్ళ దగ్గరికి వెళతాము. అలాంటి ఆచారాల పట్ల మీకు గౌరవం లేదనుకోండి, అలాంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరైతే సన్యాసి చక్కగా దగ్గరికి పిలుచుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చక్కగా ఒళ్ళంతా పావుతాడో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి వాళ్ళదే పట్టుకోండి, అదే కాళ్ళు. ఓకేనా? సన్యాసులు నన్ను తాకలేదు అని తెగించి చించేసుకుంటున్నావు కదా. సన్యాసులు నిన్నే కాదు, సీఎం వచ్చినా తాకరు, పిఎం వచ్చినా తాకరు. మోడీ గారు రాగానే వెళ్ళిపోయి చిన్నజీర స్వామి వాటేసుకోవటం ఇప్పుడు చూసావా? లేకపోతే రేవంత్ రెడ్డో, లేకపోతే చంద్రబాబు నాయుడు, కేసీఆర్ వెళ్ళంగానే జీఆర్ స్వామి గారు వాటేసుకోవటం ఇప్పుడు చూసావా? లేదుగా. వాళ్ళు అంత పెద్ద అధికారంలో ఉన్న వాళ్ళని, హోదాలో ఉన్న వాళ్ళని కాదు, చివరికి అగ్నిని కూడా వాళ్ళు తాకరు. ఎందుకంటే వాళ్ళు సన్యాసాశ్రమం తీసుకునేటప్పుడే స్వపిండం పెట్టేసుకుంటారు. అప్పటి నుంచి అగ్ని సంస్కారాన్ని కూడా విడిచిపెట్టేస్తారు. అందుకే సన్యాసి లేదా యతి
శరీరాన్ని విడిచిపెట్టేస్తే వాళ్ళకి అగ్ని సంస్కారం కూడా ఉండదు. వాళ్ళని పార్థివ దేహాన్ని వాళ్ళ భూమిలోనే పాతి పెడతారు, ఖననం చేస్తారు. ఇవన్నీ నీకెట్టా తెలుస్తేలే? నీ బతుక్కి ఏమన్నా చదువుకు సస్తేగా? నీ బతుక్కంతా సొల్లు మాటలు మాట్లాడుతూ బతకటం అలవాటు అయిపోయిందిగా. చండాల్డ స్పర్శ చేయించకపోవడం అది నాకు కొంచెం ఏమిటోగా ఉంటుంది. అంటే దేనికి అంటే రోగాలు వస్తాయా? ఆయనకి ఏమైనా ఉన్నాయా? రస్తులు వస్తాయా? ఎందుకు ముట్టుకోకూడదు? మడి ఆచారం అని అంటే మరి మడిగా ఉన్న వాళ్ళు ఆ గడప దాటి రాకూడదు, యువతలకి ఆ గడప దాటి రాకూడదు. మరి వాళ్ళేమిటో నాకు అర్థం కాదు. అరే, ఈ గురు పరంపర, సన్యాస పరంపర ఈ రోజు కొత్తగా పుట్టింది కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. ఆ వేల సంవత్సరాల నుంచి ఈ ఆచారమే నడుస్తా ఉంది. ఈ ఆచారంతో వాళ్ళు దేశాటన కూడా చేశారు, అర్థమైందా? కానీ ఏ రోజు ఎవడు కూడా నన్ను ఎందుకు తాకనివ్వా నువ్వు అని అనలేదురా. ఎందుకంటే వాళ్ళకి సన్యాసాష్టమ ధర్మాలు, సన్యాసి నియమాలు తెలుసు. నీకు అవి ఏమీ తెలియవు కాబట్టి నీకు ఇవాళ తప్పుగా అనిపిస్తుంది. తప్పుడేదవా. హిందువులనే ముట్టుకోనివ్వరు, హిందువుల్ని పక్కన కూర్చోబెట్టి అన్నం పెట్టరు. ఎవరంటే ట్రైన్లో గ్రీన్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా చెక్క మీద పీనుగా ఏదో మాట్లాడుతూ తిరుగుతుంది. ఆయన పేరు ఏదో ఉంటుంది, చెక్క కర్ర మీద పీనుగా ఏదోని మాట్లాడుతూ తిరుగుతూ ఉంటాడు. ఆయన పేరేంటి? ఒక అమ్మాయితో ఆడియో కూడా లీక్ అయింది గురుగారు. పంది కుక్కుల గురించి నాకెందుకులేనా? సరే, అవును, ఈ పంది గురించి మాత్రమే అడుగు. కూడా వెళ్ళి ఆయన కాళ్ళు తాగడానికి ట్రై చేశాడు, ఆయన కూడా తోసి పక్కన పడేశాడు. అసలు ఎవరు కూడా తోసి పక్కన పడేయలేదురా. ఆయన మెట్టెక్కే సందర్భానికి ఈయన నమస్కారం పెట్టుకుందాం అనుకున్నారు, ఆయన పాటికి ఆయన పైకెక్కి నుంచున్నారు ఇంకో మెట్టెక్కి. అంతే జరిగింది. నీ బతుక్కి ఆ వీడియో చూస్తే అర్థమవుతుందిరా. ఓ నువ్వు అనుకున్నట్టే అనుకున్నా ఆ రాధా మనోహర్ గారు ఎప్పుడైనా జిఎస్ సౌండ్ నన్ను తాకనివ్వలేదు అని అంటా ఉన్నావా? లేదుగా. మరి అసలు ఆయనకి లేని నొప్పి కొసరోడు నీకెందుకురా దరిద్రుడా? అప్పుడు తెలుసుకోవాలి. నేనైతే ఒకటి, పరమతాన్ని గౌరవిద్దాం, మన మతాన్ని ప్రేమిద్దాం, పూజిద్దాం. ఇతర మతస్థులని మనం తప్పుగా మాట్లాడకూడదు. ఎందుకంటే అందులో ఇప్పుడు ఉంది నాన్న, నిన్ను నా కడుపును పుట్టావనుకో, నాకు అధికారం ఉంటుంది నేను అనటానికి. ఆ కొడుకురా నా ఇష్టం, కొట్టుకుంటా తిట్టుకుంటా చంపుకుంటా నా ఇష్టం, అధికారం ఉంది. నాకే అధికారం లేదనుకో, నువ్వు నా బిడ్డవి కాదు, పరాయి అమ్మ కన్నా బిడ్డవి, నాకు అధికారం ఉంటుందా? ఉండదు. అటువంటప్పుడు నువ్వు ఇంకొకళ్ళని తప్పెలా పడతావు, నువ్వు ఇంకొకళ్ళని నీచంగా ఎలా మాట్లాడతావు? కడుపుకు అన్నమా తినేది పెంట అని అడగాలను. మరి నా కొడుకు కాదని చెప్పేసి ఎవడన్నా ఒకడు దొంగతనానికి వస్తే నువ్వు నా కొడుకు కదరా, దొంగ నా కొడక, కాబట్టి నేను ఏం అనలేను, నువ్వు దొంగతనం చేసుకుని దొబ్బుకుపో అంటావా? కొంపలో వస్తువులు అనవు కదా. నా కడుపును పుట్టకపోయినా సరే నా ఇంటి వస్తువుని లేదా నా వస్తువుని ఎవడన్నా అపహరించుకుపోతా ఉంటే చెమడాలు ఓల్చి చేతిలో పెడతాం రా. కడుపును పుట్టినోడి మీదే అధికారం ఉంటుంది అనుకోమాక. నువ్వు కష్టపడిన దాని మీద కూడా నీకు అధికారం ఉంటుంది. నీకు వారసత్వంగా వచ్చిన ఆస్తి మీద నీకు అధికారం ఉంటుంది. నీ వారసత్వపు ఆస్తిని ఇది నా పూర్వీకులు ఎవరో ఇచ్చింది కదా, వాడెవడో కబ్జా చేసిపోతుంటే వాడు నా కడుపును పుట్టినోడు కాదు కాబట్టి వాడిని ఎదిరించకూడదు అని వదిలేసుకుంటావా? లేదు, నీ భార్యనే ఎవరన్నా వచ్చేసి, లేదు నీ కూతుర్నే ఎవడన్నా వచ్చి లాక్కుపోతా ఉంటే, లేదు లేదు వాళ్ళెవరో వాళ్ళ శరీరం మీద వాళ్ళకి అధికారం ఉంటుంది, నాకేం అధికారం ఉంటుంది? కాబట్టి నా కూతుర్ని లాక్కుపోతుంటే నేను ఎందుకు వాడిని దూషించాలి, ఎందుకు వాడిని ఇచ్చేయాలి? నా కూతుర్ని నేను ఇష్టపడతాను, నా కూతుర్ని నేను ప్రేమిస్తాను, నా కూతుర్ని లేపుకెళ్ళిపోయేవాడిని గౌరవిస్తాను అని అంటావా? అనవు కదరా. అరే ఓ చూతే సేమ్ ఇదే డైలాగ్ నేను చెప్తున్నా. నాది నేను ప్రేమించుకుంటా, ఆచరించుకుంటా, పక్కవాడిని కూడా నేను గౌరవిస్తా. ఎప్పటిదాకా తెలుసా? ఆడి పని చేసుకున్నంత కాలం, నన్ను నా పని చేసుకొరించినంత కాలం. కానీ నా పని చెడగొట్టి ఆడి పని నా మీద రుద్దాలనుకుంటున్నప్పుడు ఇలాగే ఉంటావురా. ఎందుకంటే మేము మనుషులం, మగాళ్ళం. నువ్వు చెప్పావు కదా ఇందాక, నేను మగాడిని, నేను ఇప్పుడు మామూలుగా వెళ్తా, మంచి కత్తి లాంటి ఫిగర్ కనబడుతుంది, అబ్బా ఏ ఉందిరా అనుకుంటా. అలాంటి మగోళ్ళం కాదు. ధర్మం కోసం ప్రాణాలు ఇవ్వటానికి నిలబడ్డ మగాళ్ళం. పక్కన అమ్మాయి కనపడంగానే గుంట కత్తిలాగుంది అని అనుకునే బేగ్గాళ్ళం కాదురా, లేకి మొకమడ. మా ధర్మంలోంచి నువ్వంటున్న ఆ చిన్నజీర స్వామి వారి నినాదం ఏంటో తెలుసా? స్వీయ ఆరాధన సర్వ ఆదరణ. మమ్మల్ని మేము ఆరాధన చేసుకోవటం, మా ఆరాధన మేము చేసుకోవటమే అందరినీ మర్యాద ఇవ్వటం అని చెప్పారు. కానీ మా ఆరాధన కూడా మమ్మల్ని చేసుకొని ఇవ్వకుండా మా దగ్గరకు వచ్చి తప్పుడు కథలేస్తుంటే అప్పుడు కూడా వదిలేసామనుకో. ఇందాక నిన్ను అడిగానే క్వశ్చన్, నీ కూతుర్ని ఎవడన్నా లేపుకుపోతుంటే, నా కూతుర్ని నేను ప్రేమిస్తా, నా కూతుర్ని లేపుకెళ్ళిపోయేవాడిని గౌరవిస్తా అన్నట్టే ఉంటుందిరా గొప్పదవా. యాక్చువల్లీ ఈ మాట నేను అంటానికి నేను మనసు చంపుకునే అంటున్నా. ఎందుకంటే నీ బిడ్డనే కాదు, ఏ ఆడబిడ్డ అయినా సరే భారతదేశంలో ఉన్నప్పుడు
నా సోదర సమానమే. కానీ నీకు గుణపాఠం చెప్పాలి అనుకున్నప్పుడు, నీకు అర్థమయ్యేలాగా చెప్పాలనుకున్నప్పుడు నువ్వు చెప్పిన ఉదాహరణలోంచి చెప్పాలి. కాబట్టి నాకు చెల్లెలు లాంటిదైనా సరే, నీకు బిడ్డ ఉందో లేదో నాకు తెలియదు, ఒకవేళ ఉంటే ఆ తల్లికి క్షమాపణ చెప్తూ, అమ్మ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ మాట అన్నావన్న విషయాన్ని నువ్వు గమనిస్తావు అనుకుంటున్నాను. నీ తండ్రి ఎంత నీచుడో, నీ తండ్రి మాటలు ఎలాంటి నీచమైన మాటలు నువ్వు ఆలోచించు. ఒకవేళ రాఘవ శర్మకి భార్య గారు ఉండి ఉంటే నీ భర్త ఎంత నికృష్టపు మాటలు మాట్లాడుతున్నాడో ఒక భార్యగా మీరన్నా ఆలోచించండి. అలాంటి వాడికి దారిలో పెట్టండి. నేను మాట్లాడుతున్నాను అంటే ఎస్, నా ధర్మం కంటే నాకు ఏది ఎక్కువ కాదు. నా ధర్మం గురించి అడ్డగోలుగా మాట్లాడితే నేను పాషండున్నైతే చెప్పు దెబ్బ కొడతా, నా వాడి ఇదే మాట మాట్లాడితే చావు దెబ్బ కొడతానికి నేను వెనకాను. సో నా కంటెంట్ వెనకాల ఉన్న ఇంటెంట్ ఏంటో మీరు అర్థం చేసుకోండి. వీళ్ళకి ఎందుకు నాన్న ఇంతింత ఆస్తులు? ఎందుకు సార్? నేనైతే నన్ను కలిసి ఉంటే ఏ 1000 పడకల వైద్య ఆసుపత్రో, ఏ 1000 మంది స్టూడెంట్స్కి చక్కటి ఫ్రీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీనో, లేదు ఏ 1000 మందికి స్కూల్ పిల్లలకి చక్కటి పాఠశాల కట్టించుంటే ఈ ముడ్డి చూపించి ఫోటో దిగే కర్మ ఉండేది కాదు కదా అనుకున్నా. ఒరే నీకు ఈ ముడ్డి ఫ్యాంటసీ ఏంటో నాకు అర్థం కావట్లేదురా. నీకు ఆ ముడ్డి పిచ్చలో పడిపోయి నువ్వు అసలు విషయాలన్నీ మర్చిపోయావు. ఒక్కసారి జిఆర్ స్వామి దగ్గరికి వెళ్ళు. అక్కడ ఆశ్రమంలో జీవా అని చెప్పి ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, జిఆర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ. అక్కడ ఎంతో మంది వేదం నేర్చుకుంటా ఉన్నారు తెలుసా. అలాగే జిమ్స్ అని ఇంకో వ్యవస్థ ఉంది, జిఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని. అందులో ఆయుర్వేదం, అలోపతి, హోమియోపతి అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందించడంతో పాటు వైద్య విద్యను కూడా అనేక మందికి నేర్పిస్తా ఉన్నారు. అర్థమైందా? వ్యవస్థ ఉందరా గబ్బెదవా, నీకు తెలియదు అంతే. అలాగే జెట్ అని ఇంకోటి ఉంది, జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్. దీని తరఫున ఎన్నో చోట్ల గిరిజన గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తా ఉన్నారు. కావాలంటే ఇక్కడ నిజాంపేటలోనే చూసుకో, జీవ గోకులం అని ఒక పెద్ద స్కూల్ ఉంది, కార్పొరేట్ స్కూల్ లెవెల్లో ఉంటుంది. అలాగే జిఆర్ నేత్ర విద్యాలయ ఉంది, వికాస తరంగిణి అని ఇంకో వ్యవస్థ ఉంది. ఇది కాకుండా ఆశ్రమంలో నిత్యాన్నదానం నడుస్తూ ఉంది. దాంతోపాటు మీరు అందరూ చించుకుంటారే, వాళ్ళని గుళ్ళోకి రానివ్వాలా, ఏళ్ళని గుళ్ళోకి రానివ్వాలా అని. ఆ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళని గుళ్ళోకి పిలవటం మాత్రమే కాదు, వాళ్ళని స్వయంగా అర్చకత్వ శిక్షణ కూడా ఇస్తా ఉన్నారు. ఇక్కడ మాత్రమే కాదు, నువ్వు కావాలంటే కంచి వెళ్ళు, కంచి వాళ్ళ ఆశ్రమాల ఆధ్వర్యంలో ఎన్నో వ్యవస్థలు నడుస్తున్నాయి, శృంగేరి ఆధ్వర్యంలో ఎన్నో వ్యవస్థలు నడుస్తున్నాయి. ఒక్క కర్ణాటకలోని శృంగేరి ఆశ్రమం నుంచి చుట్టుపక్కల ఉన్న స్కూళ్ళకి రోజు 16,000 మందికి, ప్రతిరోజు 16,000 మందికి నిత్యాన్నదానం వెళుతూ ఉంది. అలాగే పుట్టపర్తి వెళ్ళు, పుట్టపర్తిలో ఇప్పటికీ కూడా ఎంతో మంది ఉచితంగా గుండె ఆపరేషన్లు, లివర్ ఆపరేషన్స్, కిడ్నీ ఆపరేషన్స్ ఎన్నో చేయించుకుంటా ఉన్నారు. ఇలాంటి వ్యవస్థలు ఆల్రెడీ టీటీడీ గురించి ఇందాకే చెప్పా. టీటీడీలో అన్నదానం, నిత్యాన్నదానం ట్రస్ట్, ప్రాణదా ట్రస్ట్, స్విమ్స్ హాస్పిటల్, రుయా హాస్పిటల్, బర్డ్స్ హాస్పిటల్, వెంకటేశ్వర హాస్పిటల్, ఎన్నో వ్యవస్థలు నడుస్తూ ఉన్నాయి. డబ్బులు ఏం చేసుకుంటారంటే, డబ్బు నా దగ్గర ఉంటే అది నా దగ్గర 100 రూపాయలుగానే ఉంటుంది. కానీ ఒక 100 మంది అలాంటి 100 రూపాయలు ఒక చోటకు జోడిస్తే దాంతో ఒక మహాద్భుతం జరుగుతుంది. అలాంటి అద్భుతాలు జరిపించడానికి అలాంటి స్వామీజీలు పనిచేస్తా ఉన్నారు. అలాంటి స్వామీజీల స్ఫూర్తితోటే మేము కూడా ఇలా క్రౌడ్ ఫండింగ్ చేసుకుంటూ మా వంతుగా ధర్మానికి మేము కూడా సేవ చేస్తా ఉన్నాం. ఈరోజు ధనం మూలం ఇదం జగత్, డబ్బు లేకపోతే ఏది జరగదు. కాబట్టి ఈ డబ్బుని తీసుకుంటూ ఆ డబ్బుని సద్వినియోగపరుస్తా ఉన్నారు. నువ్వున్నావురా మడ్డెదవా, నీ దగ్గర ఉన్న 1000 రూపాయలతో నువ్వు నెలకి చేసే మంచి పనులు ఏంటో 4 చెప్పు. చండాల పెదవా, ఇట్లా మీడియా ముందు కూర్చుని ఆడిదిడితో నోట్లో పెట్టుకుని, అదే మైకులు నోట్లో పెట్టుకుని ఏది పడితే అది మాట్లాడుతుంది తప్ప. మీరు చెప్పిన దానికి పూర్తి స్థాయిలో నేను ఏకీపిస్తున్నా. ఇప్పుడు క్రిస్టియన్స్ ఇండియాలో మత మార్పులు చేస్తున్నారు అంటారు సార్. చాపరా రే, చెప్పు, ఇదే కావాలి. హిందుత్వం అనేది గతంలో ముస్లిమ్స్ మనల్ని పరిపాలించారు, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. వీళ్ళందరూ పరిపాలించినప్పుడు హిందుత్వానికి ఏం ఆపద రాల. హిందుత్వాన్ని కానీ ఎవడు టచ్ చేసిన మగవాడు టచ్ చేసే వ్యవస్థే లేదు. కానీ ఇప్పుడు హిందుత్వం కష్టాల్లో ఉంది, హిందుత్వాన్ని తొక్కేస్తున్నారు అని చెప్పడం వెనక అసలు ఆంతర్యం తప్పు నాన్న. హిందుత్వాన్ని తొక్కే శక్తి ఎవడికి ఉంది నాన్న? తప్ప మీ మామ చెప్పిందిరా, దౌర్భాగ్యుడా. సనాతన ధర్మానికి నిత్యం ప్రమాదాలు పొంచి ఉంటూనే ఉన్నాయి. ఎందుకంటే ఈ సమాజాన్ని పెడత్రోవన పట్టించాలని చెప్పేసి ఇప్పుడు కాదు, కృతయుగం నుంచి నడుస్తూనే ఉంది. అర్థమైందా? అసలు చెడే లేదు అనుకుంటున్న కాలంలో కూడా హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు లాంటి రాక్షసులు వచ్చారు. వాళ్ళు ధర్మానికి గ్లాని కలిగించలేదా? ధర్మానికి గ్లాని కలిగినప్పుడే కదా పరమాత్ముడు అవతారం రూపంలో నేను వస్తాను అని చెప్పింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పారుగా. మరి ధర్మానికి గ్లాని కలగబట్టేగా మత్స్య అవతారంలో, వరాహ అవతారంలో, నారసింహ అవతారంలో వచ్చి ధర్మాన్ని స్థాపించింది.
ఆ తర్వాత కూడా రామావతారం, కృష్ణావతారం కూడా ధర్మానికి గ్లాని కలిగింది కాబట్టేగా ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ఆచార పరంపరలో ధర్మాన్ని మళ్ళీ పెడత్రోవన పట్టిస్తున్నారు కాబట్టే కదా శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, మరింత మంది ఆచార్య పురుషులు వచ్చింది. మరి ధర్మాన్ని ఎవడేం చేస్తాడు అని ఎట్లా అంటావురా? ధర్మాన్ని చెడగొడటానికి ప్రతి సందర్భంలో ప్రతి చోట నీచులు వస్తూనే ఉన్నారు. అలా వచ్చిన ప్రతిసారి ఆ చెడుతనం నుంచి ధర్మాన్ని కాపాడి నిలబెట్టడం కోసం అని చెప్పేసి మహాపురుషులు వస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా సిగ్గు లేకుండా కొంతమంది అడుగుతున్నారు, సనాతన ధర్మానికి ఏం కాదండి అని చెప్పి. ధర్మానికి ఏమీ కాదురా, కానీ ధర్మాన్ని పాటించే వాళ్ళకి అవుతుంది మత మార్పిడి, సుంతి అవుతుంది. అర్థమైందా? అలా సనాతన ధర్మం క్షీణించింది కాబట్టే అఖండ భారత్ అన్ని ముక్కలై ఖండిత భారతంగా ఇప్పుడు మిగిలిపోయింది. ఈ భారతదేశాన్ని కూడా ఈశాన్యం ఒక మతం మొక్క అడుగుతా ఉంది, కాశ్మీరాన్ని ఒక మతం మొక్క చేసిమ్మని అడుగుతా ఉంది, పంజాబ్ను ఇంకో మతం మొక్క చేసిమ్మని అడుగుతా ఉంది. ఇలా ముక్కలు చేయటానికి మతం కారణంగా ఇప్పటికీ ఉద్యమాలు జరుగుతుంటే సనాతన ధర్మానికి ఏమీ కాదు మా అమ్మ చెప్తుంది ఒక్కొక్కడికి తప్పుడు ఎదవల్లరా. హైందవ సాంప్రదాయాల్ని ఆపే శక్తి ఎవడుకుంది నాన్న? తిరుమలలో కలియుగ వైకుంఠమైనటువంటి ఆ స్థలంలో శ్రీ కలియుగ వెంకన్ననాథుడు ఉన్నంత కాలం హైందవ సాంప్రదాయానికి వచ్చే నష్టం లేదు, కష్టం లేదు, భయం లేదు, భ్రాంతి లేదు. ఇప్పుడు ఇందాకే కదరా తిరుమలలో డబ్బంతా ఏం చేస్తున్నారు, ఈ తిరుమల డబ్బులతోటి బోల్డన్ని సేవలు చేయొచ్చు, ఊరూరా అన్నదానాలు చేయొచ్చు అన్నావు. అదే తిరుమలని హిందువుల చేతిలోకి, హిందువుల అజమాయిషీలోకి ఇచ్చేస్తే ఈ ప్రభుత్వాల కబంధ హస్తాల్లో నుంచి ఇంకా ధర్మానికి కూడా బోల్డ్ సేవ చేసుకుంటాం కదా. ఈ మత మార్పులు ఆపటానికి ఆ నిధులతోటి బోల్డ్ అని కార్యక్రమాలు చేసుకుంటాం కదా. ఇది ధర్మానికి గ్లాని కదా. మన డబ్బులు మన ధర్మాన్ని కాపాడుకోవటానికి కాకుండా అడ్డమైన వాటికి వినియోగిస్తా ఉన్నారుగా. సేవా కార్యక్రమాలు మాత్రమే కాకుండా ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు పబ్లిసిటీలకి, పథకాలకి వాడుతున్నారుగా. దీని గురించి ఈ సందర్భంలోనే మాట్లాడి సస్తావేమని అనుకున్నా, ఇప్పుడు కూడా మాట్లాడలేదు అంటే నీకు దేశ కాలమాన పరిస్థితుల గురించి మాత్రమే కాదు, ధర్మం గురించి కూడా ఏమాత్రం అవగాహన లేదు అని 1కి 100 సార్లు నిరూపించుకున్నావు. నిన్ను నమ్ముతున్నారు చూడరా, వాళ్ళకి వేయాలరా 100 కొరడా దెబ్బ. కలియుగ వైకుంఠం నాన్న. నాన్న నడిచిన నేల కాబట్టే ప్లేగు వచ్చినా, మసూచి వచ్చినా, ఎయిడ్స్ వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, కలరా వచ్చినా, మసూచి వచ్చినా, చివరికి కరోనా వచ్చినా అవి చచ్చాయే గాని, అవి పోయాయే గాని భారతావనికి ముప్పు వాటిల్లిందా? నీ మామ తడికరా, నీ మామ తడిక. ఈ కరోనా వచ్చారా భారతావనిలో హిందువు, ముస్లిము, క్రైస్తవుడు, సిక్కు అన్న తేడా లేకుండా 4.5 కోట్ల మంది చనిపోయారా. నీచుడా 4.5 కోట్ల మంది చనిపోయారా. ఆ చనిపోయిన వాళ్ళలో మతంతో సంబంధం లేకుండా అందరూ ఉన్నారు. కానీ ఈ దేశంలో అత్యధిక జనాభా హిందువులు కాబట్టి బహుశా చనిపోయిన వాళ్ళలో హిందువులు కూడా ఎక్కువే ఉండొచ్చు. మరి వాళ్ళందరూ దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల బ్రతికేస్తారు అనుకుంటే వాళ్ళు ఎందుకు బ్రతకలా? చనిపోయారుగా. అలాగే ఈ దేశంలో అత్యధిక జనాభాగా ఉన్న హిందువుల్ని క్రైస్తవులు క్రూసేడ్ల పేరుతో మత మార్పిడి కోసం ట్రై చేస్తా ఉన్నారు. ముస్లింలేమో లవ్ జిహాద్లు, ల్యాండ్ జిహాద్లు, పొలిటికల్ జిహాద్లు, రేప్ జిహాదు, సెక్స్ జిహాదు అని చెప్పేసి రకరకాల మార్గాల్లోకి వాళ్ళని మతం మార్చాలని చూస్తూ ఉన్నారు. ఏమీ కాకపోతే క్రాస్ బోర్డర్ టెర్రరిజం తోటి అన్యాయంగా హిందువుల్ని ప్యాంటులు ఇప్పదీసి మరీ చంపేస్తా ఉన్నారు కదరా. మరి వీళ్ళందరి నుంచి ఎవరు కాపాడుకోవాలరా? మనలాంటి వాళ్లే కాపాడుకోవాలి. ఇంకా చెప్పాలంటే మాలాంటి వాళ్లే కాపాడుకోవాలి. ఎందుకంటే భగవంతుడు ధర్మాన్ని రక్షించడానికి ప్రతి యుగంలో ఒక్కొక్క అవతారంలో వస్తాడు. అఫ్ కోర్స్ భగవంతుడు శంఖ చక్రాల్ని, కిరీటాల్ని, గదల్ని, ప్రదాల్ని పెట్టుకుని వస్తేనే భగవంతుడు అని అనుకుంటారు నీలాంటి అల్పులు. కానీ మాలాంటి వాళ్ళు భగవంతుడు అనేక అవతారాల్లో వస్తాడు. మా దేవుడు కొండల్ని మింగేయాలని చూస్తే ఒక్కోసారి హెలికాప్టర్ రూపంలో రావచ్చు. అలాగే మా దేవీ దేవతల్ని, మా గ్రంథాలని అవమానిస్తా ఉంటే ఆ భగవంతుడి అంశే ఒక్కొక్కసారి బకాడి బుడ్డి రూపంలో రావచ్చు, లేకపోతే బుల్లెట్ బండి రూపంలోనూ రావచ్చు. మింగేస్తాడు. ఎందుకంటే ధర్మానికి గ్లాని చేయాలనుకుంటే ప్రతి వాడికి ఒక్కొక్కటి వస్తుంది. ఇప్పుడు భగవంతుడు నీకు హింట్ ఇచ్చాడు, నీ చెయ్యి ఎరగదొబ్బి. అర్థమైందా? నీ మెడ తీసేసే లోపు నువ్వు బుద్ధి మార్చుకో, అప్పుడు కనీసం బాగుపడతావు. అంత గొప్పది నాన్న ధర్మం, అంత గొప్పది నాన్న హైందవం. హైందవం గురించి ఏం తెలిసని మాట్లాడుతున్నారు, హిందూ సాంప్రదాయం గురించి ఏం తెలిసని మాట్లాడుతున్నారు ఈ ఊర కుక్కలు. అరే ఊరపంది, ఇందాకే కదా నేను అందరినీ గౌరవిస్తా, అందరినీ చీకుతాను. మరి ఇప్పుడు ఎవరన్నా ఊరకొక్కలు అంది? నువ్వు స్వధర్మీయులనా విధర్మీయులనా? స్పష్టత ఇచ్చే దమ్ము నీకుందా? నీచుడా. అదే మత మార్పిడి చేయటం అనేది నాన్న ఒకటి నేను చెప్తున్నాను, మత మార్పిడి అనేది కొన్ని సమయాల్లో, కొన్ని చోట్ల, కొన్ని ఊళ్ళలో జరుగుతోంది. ఓకే, జరుగుతోంది. తప్పంటారు అది? జరుగుతోంది. ఊరు తప్ప అని అడిగాడు, కరెక్ట్ గా సమాధానం చెప్పొచ్చుగా. తప్పు అయితే తప్పు, తప్పు కాకపోతే తప్పేముంది అని చెప్పొచ్చుగా. సమాధానం చెప్పరా సవట. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే హిందూ మతం గొప్పతనం తెలిసిన వాడు చచ్చినా మారడు, వాక్కొని అనుకోవాలి.
నువ్వు వెళ్ళి దాడి చేసి ఒరే నీచుడా, ఈరోజు నాకు వేప పుల్లతో పళ్ళు తోముకుంటే వచ్చే బెనిఫిట్స్ నాకు తెలుసు, నాలాగా చాలా మందికి తెలుసు. కానీ అందరూ కోల్గేట్లకి క్లోజప్లకి ఎందుకు షిఫ్ట్ అయ్యారు? ఎందుకంటే వాడిచ్చుకునే అడ్వర్టైజ్మెంట్స్, వాడిచ్చుకుంటున్న పబ్లిసిటీ, వాడిచ్చుకుంటున్న ఫేక్ ప్రమోషన్స్ వల్ల. అర్థమైందా? ఈ రోజున కొబ్బరి బొండం వాల్యూ నాకు తెలుసు, కానీ కొబ్బరి నీళ్లు కాకుండా నేను కూల్ డ్రింక్లు ఎందుకు తాగుతున్నా? కోకోకోలా వాడు, పెప్సీ వాడు ఇచ్చుకుంటున్న యాడ్ల కారణంగానే. అలాగే నా సనాతన ధర్మం గొప్పతనం నాకు, నాతో పాటు చాలా మందికి తెలుసు. కానీ ఈ పాషండ మతాలు చేస్తున్న పాయిజనస్ ప్రచారాలు ఉన్నాయి చూసావా, ఈ ప్రచారాలు మంచిని మాయతోటి కప్పేస్తున్నాయి. ఇది కలి లక్షణం. ఆ కలి ప్రభావం నుంచి మన వాళ్ళని మనం కాపాడుకోవటం మన బాధ్యత అనుకుంటున్నాం కాబట్టే మేము పోరాటం చేస్తున్నాం. అర్థమైందా నీచుడా? అర్థం చేసుకో. హైందవులంటే దుర్మార్గులు, శత్రువులుగా లోకానికి చూపిస్తున్నావు. హైందవం గురించి నువ్వు మాట్లాడు, హైందవం యొక్క గొప్పతనం చెప్పు, హిందువు యొక్క విధానం ఏంటో చెప్పు. నువ్వు చెప్పరా కాసేపు నిజంగా హిందువు గురించి, హిందూ గొప్పతనం గురించి? ఇంతసేపు సోది గంటన్నర చెప్పావు కదా, సనాతన ధర్మం గొప్పతనం ఎక్కడైనా చెప్పావారా నువ్వు? నీచుడా, ఎందుకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ నీకు? కదా, వాడొచ్చాడు, ఈ మత మార్పిడి విధానం అక్కడ ఏదో మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు, పాటే పాడుతున్నాడు, భజనే చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు. లెట్ హిమ్. వెళ్ళేవాడు వెళ్ళాడే అనుకో, వెళ్ళని వాడు తిరిగి వస్తాడు. నీకెందుకు భయం? నీకెందుకు భయం? నీకెందుకు భయం? వై ఆర్ యూ ఫీలింగ్ ఇన్సెక్యూరిటీ? వై ఆర్ యూ ఫీలింగ్ ఇన్సెక్యూరిటీ వెన్ యు ఆర్ స్ట్రాంగ్? అరే నాకు అర్థం కావట్లా. 2 ఎగ్జాంపుల్స్. ఇందాక రామాయణం భారతం గురించి మాట్లాడావు కదా, సీతమ్మను రావణాసురుడు వెతుకుపోయాడు. పోని నాకెందుకు ఇన్సెక్యూరిటీ? మహా అయితే ఏం చేస్తాడు, సంవత్సరం ఉంచుకుని నా దగ్గరికే పంపిస్తాడు అని రాముడు అనుకున్నాడా? లంక మొత్తాన్ని తగలబెట్టి ఉత్స పోపిచ్చి సీతమ్మ తల్లిని తీసుకొచ్చాడు. అలాగే ద్రౌపదిని మానం తీయాలని చెప్పేసి ట్రై చేసి ద్రౌపది చీర విప్పాలని ట్రై చేస్తా ఉంటే శ్రీకృష్ణుడు అప్పటికప్పుడు వచ్చి చీరలు ఇచ్చి ద్రౌపది మానాన్ని ఎందుకు కాపాడాడు? ఏముంది, మహా అయితే చీరలు అవుతారు, అంత సభలో ఉన్న వాళ్ళు చూసి వాళ్ళే పంపించేస్తారు అని అనుకోలేదురా. ఆ వస్త్రాపహరణానికి కారణమైన ప్రతి ఒక్కడిని కూడా చీల్చి చెండాడాడు. ఇందాక నువ్వు కూడా అదే చెప్పావుగా, ఇంతలోనే మర్చిపోయావా మళ్ళీ? అంటే కృష్ణుడు రాముడు రూపంలో వచ్చి మాత్రమే ధర్మరక్షణ చేయాలా? ఒరే, అవతార పరంపరలో జరిగిన ఘట్టాలు నీకు ఇచ్చిన జ్ఞానం ఇదేనరా గాడిద? ఆ రోజు రాముడు అంటే భగవంతుడు రాముడిగా వచ్చి స్వయంగా ఆచరించి చూపించాడు ధర్మం అంటే ఇది అని. కానీ కృష్ణుడిగా వచ్చేటప్పటికి కృష్ణుడు ఆచరించటం మాత్రమే కాదు, పక్కనే ఉన్న పాండవులకి దగ్గరుండి అన్ని ఆచరింప చేయించాడు. కారణం ఏంటో తెలుసా? రాబోయేది కలియుగం. ఇక భగవంతుడు మనిషిగా వస్తం పోయింది, మనుషుల పక్కన భగవంతుడు కూడా ఉండటం పోతుంది. భగవంతుడికి మనుషులకి మధ్య దూరం పెరుగుతుంది. కాబట్టి వీళ్ళకి నేను ఇక్కడి నుంచే మార్గదర్శనం చెయ్యాలి. కాబట్టి పాండవుల చేత ధర్మాన్ని ఆచరింప చేశాడు. ఏం ఆచరింప చేశాడో తెలుసా? నీది అనుకున్న రాజ్యాన్ని ఎవడన్నా లాక్కుంటే, నీది అనుకున్న స్త్రీని ఎవడైనా లాక్కునే ప్రయత్నం చేస్తే వాళ్ళు నీ వాళ్ళైనా సరే వాళ్ళని చీల్చి చెండాడే, ఒక్కడిని కూడా మిగల్చొద్దు, మొత్తం వంశనాశనం చేసేయమని చెప్పాడు. మరి అలాంటి రామకృష్ణ అవతార పరంపరని చూసి ప్రేరణ పొందిన మేము వదిలిపెడతాంరా? చీల్చి చెండాడేస్తాం. ఇందులో మా వాళ్ళైనా సరే, అంటే మా పక్కనే ఉండి గోతులు తవ్వే నీలాంటి శకునులైనా సరే అదే పని చేస్తాం. ఎందుకంటే ధర్మాన్ని నిలబెట్టుకోవటం కోసం మా ప్రాణాన్ని పణంగా పెట్టేసి చాలా రోజులైంది. ఉంటే ఉంటాం, పోతే పోతాం రా. కానీ పొయ్యేలోపు ధర్మానికి మా వంతు సేవ చేసే పోతాం. పొత్తి పుణ్యాన పాము కాటుకో దోమ కాటుకో పోయే ప్రాణం కోసం మేము వెంపర్లాడట్లా. కానీ మా భావి తరాలకి కూడా, మా భావి తరాలన్నిటికీ కూడా రక్షణ కల్పించే ధర్మాన్ని మేము రక్షించాలి అన్న ఒక తపన, తాపత్రయం, నిష్ఠ, నిబద్ధతతో మేము పనిచేస్తా ఉన్నాం. నీచుడ వాడు మైకు పట్టుకొని సైకిల్ వేసుకొని మాట్లాడాడే అనుకో, చూసి నవ్వుకొని వెళ్ళేటప్పుడు ఒక టీ ఇచ్చి పంపి. అప్పటిదాకా వాగి చచ్చాడు కాబట్టి. రే, ఒకటి కాదురా, ఒక్కటిచ్చి పంపిస్తాం. ఎందుకో తెలుసా? వాడు వచ్చి నా పెబు పీకుడిగాడు, నా దేవుడు తోపుగాడు, నా దేవుడు తొండగాడు, నా దేవుడు ముండగాడు అని చెప్పుకున్నాడు అనుకో, నాకే నొప్పి లేదు. కానీ నీ దేవుళ్ళు తప్పుడోళ్ళు, నీ ఆచారాలు తప్పు అని నా దాకా వచ్చి మాట్లాడితే నేనెట్టా కూర్చుంటానురా? నీ కొంపకే వచ్చి నీ అమ్మ అని నేను అన్నాను అనుకో, నిన్ను కాదు ఎవరినైనా, ఒకటి కొంపకెళ్ళి నీ అని నేను అన్నాను అనుకో, ఆడు నన్ను కొట్టకపోతే అప్పుడు ఆడు నిజంగా ఆళ్ళకు పుట్టినోడే అవుతాడు. ఆడు నన్ను కొట్టాడు అనుకో, అప్పుడు వాడు నిజంగా మనిషి అవుతాడు, వాళ్ళ అమ్మ నిజంగా పతివ్రత అవుతుంది. ఇప్పుడు చెప్పు, నువ్వేంటో డిసైడ్ చేసుకో.
కొన్ని మాటలు అనాలంటే బాధేస్తుందిరా, కానీ అనక తప్పట్లేదు. ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోండి. హిందూ బంధువులారా, మాట అంటం వెనకాల ఎంత గాయపడి ఉంటే మనసు ఆ మాట వస్తుందో చూడండి. మీరు ఇలా చెప్తున్నారు సార్, నిజంగానే మన ఇండియాలో ఉంటే హిందువుల సాంప్రదాయం శక్తి తెలుస్తుంది. పక్క దేశాలకు కూడా వెళ్ళి మా హిందూ శక్తి ఇదే అని వాళ్ళకు చర్చిలు కూల్చేసి వాళ్ళ ఈ చేస్తే ఇప్పుడు యూకే నుంచి తరిమేస్తున్నారు, యుఎస్ నుంచి తరిమేస్తున్నారు. సీరియస్లీ అన్ని కంట్రీస్. కాకపోతే ఈ కర్మ ఇంకో 8 నెలలు మనకుంది నాన్న. ఇంకా ఈడు బాగుందా 8 నెలలు 9 నెలలు అని ఈడేదో స్పెక్యులేషన్ చెప్తాడులే గానీ, అరే హిందువులు అక్కడికి వెళ్ళి తరిమేస్తున్నారు అంటున్నావు. సిగ్గుండాలి రా మాట మాట్లాడుకోవటానికి. యూకే నుంచి అక్కడున్న క్రిస్టియన్స్ ని తురకోళ్ళు వచ్చి ఆక్రమించడం మొత్తం తరిమేస్తున్నారు. అర్థమైందా? ఫ్రాన్స్, జర్మనీ అన్ని చోట్ల ఇదే జరుగుతుంది తెలుసా, ఇంక్లూడింగ్ అమెరికా. ఈరోజు టెక్సాస్ లో అక్కడ ఎపిక్ సిటీ అని కట్టుకు చేస్తున్నారు. మొత్తం అందరూ వచ్చి మొత్తం క్రిస్టియన్స్ అందరిని తరిమి కొట్టేసి వాళ్ళ మీద భయపడి ఆడవనరా. ఫస్ట్ హిందువులు అక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మహా అయితే ఏం చేస్తారు, హరే కృష్ణ హరే రామ ఓం నమ శివాయ అంటూ మంత్రాలు నేర్పిస్తారు. ఇదే జరుగుతుంది. అందుకే ప్రపంచం మొత్తం సనాతన ధర్మం వైపు వస్తానికి కారణం ఏంటో తెలుసా? సనాతన ధర్మంలోకి వస్తే ఇక్కడ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లేదు, టీమ్ టార్గెట్స్ లేవు. ఇక్కడికి వస్తే నువ్వు మతం మారిన తర్వాత నువ్వు ఇంకో 10 మందిని మార్చాలని టార్గెట్స్ ఉండవు. కానీ క్రిస్టియానిటీలోకి పోతే నువ్వు మతం మారిన తర్వాత నువ్వు ఎంతమందిని వీలైతే అంతమందిని ఆత్మల్ని రక్షించాలి. అర్థమైందా? ఇస్లాం వెళ్తే కూడా అంతే, నువ్వు ఎంత మందిని అల్లా మార్గంలోకి తీసుకొస్తావు అనేది టార్గెట్స్ ఉంటారా మీకు. సనాతన ధర్మంలో అట్లాంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్స్ ఏం లేవు. సనాతన ధర్మంలో ఉద్ధరైత ఆత్మనాత్మానం నా ఆత్మానం అవసాధయే, మన ఆత్మని ఉద్ధరించుకోవటం కోసం మనం ఎంత ప్రయత్నం చేస్తాం, మనం ఎటువంటి మార్గంలో వెళ్తాం అనేదే మనకి ఇంపార్టెంట్. మరి మనోళ్ళు అక్కడ గుళ్ళు కట్టి అక్కడ వాళ్ళని మార్చేసి టెంపుల్కి పిలిపిస్తే అది మతం మార్చడం కాదా? ఇక్కడ విషయం ఏమిటంటే, ఒరే పోరంబోకుల్లారా, ఇక్కడ మతం మారేవాడి పట్ల మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, అలాగే మతం మార్చుకునేవాడి మీద మాకు ఏ అబ్జెక్షన్ లేదు. కానీ మతం మార్చుకోవటానికి వాడు ఎంచుకుంటున్న మార్గం ఉంది చూసావా. సనాతన ధర్మంలో చెడు ఉంటే నిజంగా ఆ చెడు కారణంగా ఎవడైనా మతం మారిపోతే మనం ఏం చేయలేం. ఎందుకంటే చెడు మార్గాన్ని అనుసరించాలి అని మేము కూడా కోరుకోం. మనుషులందరూ మంచి మార్గంలో ఉండాలని కోరుకుంటాం. కానీ మీ చెడు మార్గాలు వాళ్ళు వచ్చి మా సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెడుగా చూపిస్తూ మత మార్పిడి చేస్తూ ఉంటే మాత్రం సహించే ప్రసక్తే లేదు. అలాగే హిందువులు వేరే ఏ దేశాలకు వెళ్ళినా కూడా ఆ మతాలని కించపరుస్తూ మత మార్పిడి చేసినట్లు ఏమైనా వీడియోస్ ఉంటే బయట పెట్టండి. ఆ మతాల్లో లేని మాటలు ఏమన్నా ఉంటే అటువంటి మాటలు చెప్తూ అబద్ధాలు చెప్తూ మత మార్పిడి చేస్తున్నట్టుంటే చూపించండి. దాని గురించి మేము ఖండిస్తాం. రోడ్డు మొన్న నేనే అన్నా, ఇంకొకసారి ఇలాంటి చర్య నా కంటికి కనబడితే మిమ్మల్ని క్షమించను, భగవద్గీతని రోడ్డు మీద తీసుకొచ్చి అమ్ముతారేమిట్రా, ఎందుకురా అవమానపరుస్తారు అని చెప్పి అందరినీ తిట్టి పంపించా. నువ్వురా సహించబడ్డానికి బొచ్చుగా, నువ్వు ఎక్కడైనా ఇస్కాన్ వాళ్ళు ఒక్క చోట భగవద్గీత అమ్ముతా ఉంటే నువ్వు అడ్డుకున్న కొడక నీ సంగతి ఏంటో నేనే వచ్చి చూస్తా, రోడ్డు మీద వచ్చి లారీ కింద పడుకోబెడతా. నువ్వెవడరా అడ్డుకోవటానికి? రోడ్డు మీద బైబిల్స్ పంచుతుంటే ఆపే దిక్కులేని మొండమోపులు, రోడ్డు మీద ఖురాన్లు లేకపోతే బుక్ ఎగ్జిబిషన్ లో ఖురాన్లు పంచుతుంటే ఆపలేని సవటగాడివి, భగవద్గీత పంచుతుంటే అట్టెట్ట పంచుతారా అని మాట్లాడతావా? తల్ల కిందులుగా వెళ్ళాడేస్తాను కొడక. నా భగవద్గీత నేను ఎక్కడైనా అమ్ముతా. నా భగవద్గీత అమ్ముకోవటానికి నేను ఏదన్నా మతాన్ని కించపరిస్తే లేదా నాలాంటి వాళ్ళు ఎవరన్నా వేరే మతాన్ని కించపరిచి భగవద్గీతని అప్పనంగా అంటగట్టాలని ట్రై చేస్తుంటే అప్పుడు మాట్లాడు. నువ్వు గొర్రెగడివైతే, నువ్వు పందివైతే నీచుడు చెప్పి అందరినీ తిట్టి పంపించా. సూపర్, వెరీ గుడ్ సార్, నిజంగా అది సూపరు బంపరు. భలే పని చేశారంట భగవద్గీతను పంచొద్దంటే. ఇది కావాల్సింది అదే, నీకు కావాల్సింది అదే. మరి హిందువులారా మీరు చూస్తున్నారుగా, మీకేం కావాలి మీరు తేల్చుకోండి. మీకు కూడా ఇదే కావాలా? ఇలాంటి వాడు కూర్చొని భగవద్గీతల్ని పంచకుండా చేయటమే మీకు కావాలా? దళితుల్ని వెంటపడి కొడుతున్నారు, వాళ్ళని సంఘ బహిష్కరణ చేస్తున్నారు. ఎస్సీ వాళ్ళని, కాపు కులస్తులు వేరే వాళ్ళు, కొట్టిన వాళ్ళు దళితులు కూడా ఉన్నారు, పార్టీ జెండాలు వేసుకొని. అసలు ఈ వివక్షత అనేది మానవులకు అవసరమా? ఒకవేళ ఈ వివక్షత హిందూ ధర్మంలో పెద్ద పీటతో నిలబడుతూ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నారేటివ్స్ అనేది ఎట్లా సెట్ చేస్తారు ఇక్కడ చూడండి. ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడు, ఒక చోట దళిత వాడలో వెళ్ళి కొంతమంది పార్టీ జెండాలు వేసుకుని కొట్టారు. కొట్టిన వాళ్ళలో అగ్రకులాల వాళ్ళతో పాటు కొంతమంది దళితులు కూడా ఉన్నారు కొట్టిన వాళ్ళలో కూడా. కానీ ఇది కుల వివక్షత అని చెప్పి అంటున్నాడు. అరే, కొట్టిన వాళ్ళలో అగ్రకులాలు, బీసీలు, దళితులు కలిసి ఉన్నప్పుడు, కొట్టించుకున్న వాళ్ళు వేరే వర్గానికి సంబంధించిన వాళ్ళు అయినప్పుడు, వాళ్ళు పార్టీ జెండాలు వేసుకుని వెళ్ళినప్పుడు అది పార్టీ గొడవగా కదా చూడాలి. అది కుల వివక్షగా చూసి దాన్ని హిందుత్వానికి అంటగట్టి ఈ కుల వివక్షతకి కారణం ఏంటో అంటూ ప్రచారం చేస్తున్నారు కదా. ఇదంత అన్యాయం. ఇప్పుడు కళ్ళ ముందు మీడియా వచ్చిన తర్వాత, ఇంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పుడే వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేసి ఇలా కులాల మీద విషం చిమ్ముతున్నారు కదా.
ఏమీ లేని రోజుల్లో ఇంకా జరిగింది ఒకటైతే చూపించింది ఒకటిగా మార్చి ఎన్ని చేస్తుంటారు ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు సోకాళ్ళు యూట్యూబ్లో కొంతమంది మొదట క్రైస్తవంలో ఉండి ఇప్పుడు హిందువులుగా మారి హిందూ మతం కోసం పోరాడుతున్న యోధులు ఉన్నారు. తెలుసు నాకు, ఓ నలుగురు ఉన్నారు. ఉన్నారు, ఉన్నారు. అవునా? సరే, నలుగురు ఉన్నావురా. ఇప్పుడు అతను అడిగిన ప్రశ్నకి నువ్వు ఈ టాపిక్ తేవటానికి ఏమన్నా సంబంధం ఉందా? నాకైతే ఇక్కడ దీనికి కంటిన్యూషన్ చూపించే ఇంట్రెస్ట్ ఏం లేదు. ముందు ఇక్కడ మొత్తం సోది చెప్పాడు. కానీ ఓపిక ఉన్నోళ్ళు కావాలంటే ఈ ఛానల్లోకి వెళ్ళి ఇంటర్వ్యూ చూసుకోండి, ఎక్కడైనా సరే. దీని తర్వాత మా గురించి కూడా ఏం మాట్లాడాల, ఏదేదో టాపిక్లకి తిప్పాడు. ఎందుకంటే అడిగిన ప్రశ్నకి తప్ప అడ్డమైన వాటికి సమాధానం చెప్తాడు. ఇక్కడ ప్రశ్న ఏదైనా అడగండి మీరు, మాకు లాస్ట్కి వచ్చేపాటికి ఆన్సర్ ఒకటే వస్తుంది. ఆవు గడ్డి తింటుంది, పాలు ఇస్తుంది, పేడేస్తుంది, ఇదే చెప్తాం. కిటికీ గురించి అడుగు, విమానం గురించి అడుగు, వాడ గురించి అడుగు, బడి గురించి అడుగు, దేని గురించి అడిగినా సరే ఆవు గడ్డి తింటుంది, పాలు ఇస్తుంది, పేడేస్తుంది. రాఘవ శర్మకి ఆన్సర్ ఓన్లీ దిస్ థింగ్, ఎందుకంటే హీస్ బ్రహ్మశ్రీ. ఓకే, సో ఇలాంటి బ్రహ్మశ్రీ ఎన్నో నీచమైన మాటలు మాట్లాడాడు. చివరాఖరికి మా గురించి కూడా మాట్లాడుతూ కొంతమంది ఆ మతంలోకి వెళ్ళి ఈ మతంలోకి వచ్చిన యూట్యూబర్లు అని చెప్పి సరిపెట్టేశాడు. దాని కంటిన్యూషన్లో జస్టిఫికేషన్ ఏమి ఉండదు. కానీ ఈ టాపిక్ తెచ్చాడు కదా, ఒక్కసారి నేను అడుగుతున్న, ఒరే రాఘవ శర్మ, మేము ధర్మం కోసం పనిచేస్తున్నాము అంటే మేము అటు వెళ్ళి ఇటు వచ్చాం కాబట్టి ఇంకా ఎక్కువ పవర్ఫుల్గా పని చేయగలుగుతున్నాం. బికాస్ వి నో ద ఇన్ అండ్ అవుట్. అందుకే మేము వాళ్ళు ఎలాంటి నీచ పనులు చేస్తారు లోపల, వాళ్ళ గ్రంథాల్లో ఎటువంటి బొక్కలు ఉన్నాయి అనేది మేము మాట్లాడుతున్నాం రా. ఈ రోజున హిందూ గ్రంథాల గురించి విమర్శ చేస్తున్న పాస్టర్గాళ్ళు, పాదిరిగాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఆ సోదరిగాళ్ళు ఎవడైనా హిందూ మతంలో ఉన్నప్పుడు ఈ గ్రంథాలు చదివటి మారినోళ్ళ కనుక్కో, లేదుగా. మరి రోజు నీ గ్రంథాలని నిత్యం వాళ్ళు అవమానిస్తూ ఉంటే ఒక్కరోజు కూడా నువ్వు మాట్లాడకుండా రోజు నీ ఎదురుగా ఉండేవాడిది పెట్టుకుంటున్నావు కదా నోట్లో మైకు. మరి ఆ మైకులోంచి ఎప్పుడన్నా నిజాలు చెప్పావా? లేదుగా. పోనీ మేము మాట్లాడిన దానిలో ఏమన్నా అబద్ధాలు ఉన్నాయా? బైబుల్లో మేము మాట్లాడిన మాటలు లేవు అని ఒకటి వచ్చి నిరూపించమను. 10 ఏళ్ల నుంచి బైబుల్ మీద వీడియోలు చేస్తానే ఉన్నాం. అరే 1020 పేజీల బైబుల్ని ఏ రోజు వాళ్ళు కూడా అంత చెప్పుకుని ఉండరా? ఆ 1020 పేజీల్లో 50,000 బొక్కలు చూపించాం మేము ఇప్పటికి. ఎవడన్నా సరే దాని గురించి కౌంటర్ అన్న చేస్తున్నాడు, ప్రాపర్ కౌంటర్. అంటే ఏదో ఒక మమ్మల్ని బూతులు తిడతా నోటు విరోచనలు చేసుకోవటం వేరు. కంటెంట్ పరంగా ఎవడన్నా ఒక క్లారిటీ ఇస్తున్నాడా, కౌంటర్ ఇస్తున్నాడా? ఇవ్వలేకపోతున్నారు అంటే దాని అర్థం ఏంటి? కంటెంట్ పరంగా మేము చాలా క్లారిటీతో చాలా స్ట్రాంగ్గా ఉన్నామని. సో అంతే స్ట్రెంగ్త్ తోటి అంతే స్ట్రాంగ్గా కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తూనే ఉంటాం. నా బొచ్చు పీక్కు, మా బొచ్చు పీక్కు మేము నలుగురు అన్నాం కదా, ఆ నలుగురు తరఫున చెప్తున్నా నేను. అండ్ ఇంకోటి అసలు మెయిన్ విషయం, అంటే ఒక నలుగురు యూట్యూబర్లు అన్నాం. యూట్యూబర్లు కాదురా, రేపు నీ ఈపు ఎప్పుడైనా విమానం మోత మోగితే అప్పుడు అర్థమవుద్ది నీకు ఈ యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అనేది. అండ్ ఇంకో విషయం ఏంటి తెలుసా, మేము ఇప్పటికీ కూడా ఎన్నో గర్వాప్సీల విషయంలో కష్టపడతా ఉన్నాం, క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తూ ఉన్నాం. అలాగే లవ్ జిహాదీ బాధితులు మన కార్యాలయంలోకి వచ్చి కౌన్సిలింగ్ తీసుకుని ఆ జిహాద్ ఉచ్చు నుంచి బయటపడ్డ వాళ్ళని అడుగు, వాళ్ళు చెప్తారు మేము ఏం చేస్తున్నాం అనేది. ఎందుకంటే వాళ్ళకు ఫోటోలు పెట్టుకుని ఆడపిల్లల ఫోటోలతో పబ్లిసిటీ చేసుకునే ఉద్దేశం లేక ఎన్నో పనులు చేసి కూడా మా వాళ్ళకు కూడా మేము చెప్పుకోలేకపోతా ఉన్నాం. ఇవే కాకుండా దేవాలయాల భూముల సమస్య వచ్చినప్పుడు, దేవాలయాల సమస్యలు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో మేము ఉంటూనే ఉన్నాం ప్రతి చోట కూడా. దాని తరఫున మేము వేసిన కేసులు ఎన్ని, మా మీద ఉన్న కేసులు ఎన్ని అనేది మాకు మాత్రమే తెలుసురా నీచుడా. మా పోరాటాన్ని 10 ఏళ్ల నుంచి చూస్తున్న హిందూ బంధువులందరికీ అడుగు, వాళ్ళు చెప్తారు మా వల్ల వచ్చిన మార్పు ఏంటి అనేది. ఈ రోజున ఇంతమంది వచ్చారు బైబిల్ గురించి, క్రిస్టియానిటీ గురించి మాట్లాడటానికి. వీళ్ళందరూ రావటానికి బహుశా వాళ్ళు ఇప్పుడు మా పేర్లు చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళందరికీ ప్రేరణ ఎవరు అంటే మేమేరా. మేము ఒక బాట వేస్తే ఆ బాటని మరింత మెరుగుపరుచుకుంటూ ఎంతో మంది వీరులు ఇప్పుడు వచ్చారు. నాట్ జస్ట్ యూట్యూబర్స్, పోరంబోక ధర్మరక్షకులం. సో హిందూ బంధువులారా జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి నీచులు చాలా మంది వచ్చారు. ఇప్పుడు వేదాల్లో అవి ఉంది, వేదాల్లో ఇవి ఉంది అంటూ గడ్డంగా ఒకడు బయలుదేరాడు. ఆడు కూడా ఇదే బాపతు. ఇది కాకుండా ఇంకా కొంతమంది వస్తున్నారు, పేరు చివర శాస్త్రిని శర్మని పెట్టుకుని వస్తూ ఉన్నారు. అలాంటి నీచులందరినీ కూడా ఎవడైతే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా, సనాతన ధర్మ ప్రాథమిక సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడతారో, ఎవడైతే మత మార్పిడి మాఫియా విషయంలో ఎదురు తిరగొద్దంటూ మనకి పిరికి బోధనలు చేస్తారో, అలాంటి వాళ్ళందరినీ ఒక కంట కనిపెడుతూ ఉండండి. మేము కూడా అదే పనిలో ఉంటాం. సో హిందూ జనశక్తికి మీ అందరి సహాయ సహకారాలు నిరంతరంగా కొనసాగిస్తారని, మరింత ఉధృతంగా మన కార్యక్రమాలను తీసుకెళ్తానికి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.